చూడడము, హరాస్మెంట్ చేసుడు అనేది ఫస్ట్ టైం మేము చూడడం జరుగుతుంది. ఆ రోజు కూడా కౌశిక్ రెడ్డి వీణవంకలో యాజ్ ఎ ప్రోటోకాల్ అడిగిండ్రు. లోకల్ ఎమ్మెల్యేగా ఎంఆర్ఓ గారు క్లియర్గా దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు ఎండోన్మెంట్ కాబట్టి ఎండోన్మెంట్లో ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటారు కాబట్టి ప్రోటోకాల్ అడిగిండ్రు. సో ప్రోటోకాల్ అడిగి సమ్మక్క సారథి ప్రోటోకాల్ అడిగి గుడి దగ్గరకు పోతే చాలా భయంకరంగా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ఎమ్మెల్యేని కూడా చూడకుండా ఎమ్మెల్యే ఫ్యామిలీని చూడకుండా రావడం జరిగింది. ఆ రోజు క్లియర్గా కొన్ని అలిగేషన్స్ కౌశిక్ రెడ్డి మీద వేసి కేసు కూడా పెట్టడం జరిగింది. ఏం అలిగేషన్ చేశారు? అక్కడ ఉన్న సిపి గారు మత మార్పిడి చేస్తున్నాడని అన్నాడు అని చెప్పేసి తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్సు ఒక అతని కౌశిక్ రెడ్డి మీద ఒక ఆరోపణ చేశారు. ఇది చాలా శుద్ధ అబద్ధం. మేము కూడా ఖండించడం జరిగింది. ఆ రోజు ఏ రోజు కూడా ఐపీసీ ఆఫీసర్ సిపి గారు మత మార్పిడి పాల్పడుతుందని చెప్పి మా కౌశిక్ రెడ్డి ఎక్కడ అనలేదు. దీనికి డెఫినెట్గా మేము అందరం దానికి సిద్ధంగా ఉంటాం. దాని మీద బేస్ చేసుకొని నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ దాన్ని సిఐడికి అప్పచెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇందులో సిఐడికి అప్పచెప్పడం అవసరం ఏమున్నది? ఇందులో ఏం తవ్వి వెలికి తీస్తారు? అలాగే బాల్క సుమన్ కస్టడీ తీసుకుంటున్నారు. దేనికి కస్టడీ తీసుకుంటారు? ఏమైనా దొంగతనం చేసిండ్రా? ఏమైనా ఎంక్వైరీ చేసే ఉందా అనితోటి? అలాగే కౌశిక్ రెడ్డి ఇష్యూలల్లా ఇది పోలీసు సంబంధించిన ఎఫ్ఐఆర్ అయింది. ఇందులో సిఐడి ఏం ఇన్వెస్టిగేషన్ ఉంది? ఇందులో లోపల ఉన్న స్కామ్స్ ఉన్నాయా, లేకుంటే దేశ ద్రోహం ఉన్నదా? సిఐడి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దేనికి ఇస్తారు సిఐడి? లోపల అంతర్గతంగా ఒక మర్డర్ కేసు కానీ ఒక ఇంటర్నేషనల్ డెకాయిట్స్ గిట్ట వస్తే గిట్ట దాని ఇన్వెస్టిగేషన్ కోసం సిఐడి ఇస్తారు. ఒక ఎమ్మెల్యే మీద సిఐడి ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది అని అంటున్నాం. కేవలం హరాస్మెంట్ తప్ప ఏం లేదు. ఈరోజు ప్రముఖంగా సిఐడి వస్తాను కానీ సిఐడి ట్రాన్స్పరెన్సీగా వర్క్ చేయాలి. కౌశిక్ రెడ్డి గారు ఏం అలిగేషన్ చేశాడు? పోలీసు మీద అలిగేషన్ చేశారు. మమ్మల్ని అక్కడున్న ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ నన్ను పోకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నది కాబట్టి మమ్మల్ని పోలేకపోయింది కాబట్టి క్లియర్గా మేము ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, నా ప్రోటోకాల్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పోలీసు మీద వాళ్ళు ఆరోపణ చేశారు. ఈరోజు సిఐడి వచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయన్నా ఎవరైతే మీద అయితే ఆరోపణ చేస్తుండో వారితో కలిసి ఉంటే గిట్ట ఈ కేసు ముందుకు ఎలా పోతుంది అంటున్నాం. మేము ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తుండో వారితో కలిసి సిఐడి అధికారులు చేస్తే కేసు ఎలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది కాబట్టి సో ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యే మీద చేసిన ఆరోపణలు నన్ను ప్రోటోకాల్ లేకుండా ఆపేసాను కాబట్టి నా యొక్క పరువుకు భంగం కల్పించారు కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. దాని మీద మాకు న్యాయం చేయమని చెప్పి కౌశిక్ రెడ్డి అడిగితే ఈరోజు సిఐడి ఆఫీసర్ పెట్టుకొని ఇంకా ఎక్కువ హరాస్మెంట్ చేసుకొని డెఫినెట్గా ఒక పకడ్బందీ ప్రణాళికతోటి ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డిని లోపల వేయాలనే ఉద్దేశంతో జరిగే కుట్రలో భాగంగానే మేము అవసరం కాబట్టి ఇప్పటికైనా డీజీపీ గారు శివరెడ్డి గారు ఎమ్మెల్యేలను ఇలాంటి హరాస్మెంట్ చేసే ప్రభుత్వానికి దయచేసి మీరు సపోర్ట్ చేయదని చెప్పేసి మా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తడం జరుగుతుంది. మా కౌశిక్ రెడ్డి గారు వారు దాని గురించి మాట్లాడవచ్చు.